మీడియాకు నా నమస్కారాలు. సో మాది ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం ఇస్లాతండ గ్రామ పంచాయతీ. సో సుబ్లేడు గ్రామంలో ఇస్లాతండలో ఉన్న వాళ్ళది అకౌంట్ కలిగి ఉన్నారనమాట. సో వాళ్ళది ఇప్పుడు దాదాపుగా ఒక 100 మంది వరకు పెన్షన్ వచ్చి హోల్డ్లో పెట్టారు. సో ఎందుకు పెట్టారు హోల్డ్లో అని చెప్పేసి అడిగితే దాదాపుగా ఒక 6 నెలల నుంచి 7 నెలల నుంచి వాళ్ళ పెన్షన్లు అనేవి హోల్డ్లో ఉన్నాయన్నమాట. అడిగితే క్రాఫ్ లోన్ ఉందని చెప్పేసి చెప్పారనమాట. సో వాళ్ళని బాధితులని అడిగితే మాకు ఇట్లా తీసుకెళ్ళి మాకు సైన్ చేయించారు, మాకేం తెలియదు, హోల్డ్లో ఉన్నాయి, పెన్షన్ హోల్డ్లో ఉన్నాయి, వాటిని మేము రిలీజ్ చేస్తాము అని బ్యాంక్ మేనేజర్ చెప్పారని చెప్పేసి వీళ్ళతోటి పెన్షన్ హోల్డ్లో ఉన్న పెన్షన్ తీపిస్తామని చెప్పేసి సైన్ చేయించుకున్నారంట. తర్వాత ఏమో అవి క్రాఫ్ లోన్గా చేసుకోవడం జరిగింది వాళ్ళు. అట్లాగా దాదాపుగా 1 కోటి రూపాయల వరకు ఉన్నది తండ మీద. అదేవిధంగా వీళ్ళ పెన్షన్ వచ్చేసి సంవత్సరం నుంచి 6 నెలలు 7 నెలలు అట్లా చాలామంది బాధితులు ఉన్నారు. వాళ్ళ పెన్షన్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి మేము వాళ్ళను కోరుతా ఉన్నాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా అమ్మగారిది పెన్షన్ ఉంది, దాదాపుగా ఒక 2 సంవత్సరాల పెన్షన్ హోల్డ్లో ఉంది. ఎందుకని చెప్పేసి నేను అడిగితే లోన్ ఉంది కాబట్టి మేము దాన్ని హోల్డ్లో పెట్టడం జరిగిందన్నారు. తర్వాత మళ్ళీ నేను హోల్డ్లో ఎందుకు పెట్టడం, మాకు భూమే లేదు అది అని చెప్పేసి అంత ప్రూఫ్తో సహా నేను వెళ్తే మీ పేరు మీద 1,50,000 వరకు లోన్ ఉంది, అందుకని ఆ తర్వాత మేము మా అకౌంట్లో నుంచి మా ప్రమేయం లేకుండా 48,000 రూపాయల పెన్షన్, ఆసర పెన్షన్ కూడా వాళ్ళు డ్రా చేసుకోవడం జరిగిందనమాట. ఎటువంటి ఓచర్ రాయలేదు, మేము ఏం చేయలేదు, మా ఎటువంటి సంబంధం లేకుండా డ్రా చేసుకోవడం జరిగిందనమాట. అవి మళ్ళీ క్రెడిట్ చేయమంటే చేయట్లేరు, మా పెన్షన్ హోల్డ్లో ఉన్న పెన్షన్ చేయమంటే చేయట్లేరు. బాధితులు ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా తీసుకెళ్లారో ఏ విధంగా వెళ్ళో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. సార్ నాకు నేను కూలికి పోతున్నా, క్యారేజ్ పెట్టుకొని పోతున్నా. ఆ క్యారేజ్ ఎత్తుకొని నా బీకు ఎత్తుకొని చేతిలో పెట్టుకున్నాడు, కారులో పెట్టించుకున్నాడు, నాతో సంతకం పెట్టించాడు. 5 బొక్కుల మీద 5 బొక్కుల మీద సంతకం పెట్టించి ఇక పో నీకు పీచులు వస్తుంది, 2 నెలల పీచులు రాలేదు, నేను ఇప్పితా అని అన్నాడు. అప్పు వేసారు నా మీద. ఎంత ఉంది అప్పు? ఇప్పుడు 2,50,000 2,50,000 పెట్టలేరు. నా ఇల్లు కూల కొట్టిర్రు, నేను బిడ్డ ఇంటికి పోయి తినేస్తున్నా, తింటానా సార్. ఇప్పుడు పేరు మీద భూమి లేదా? నా పేరు మీద భూమి లేదు, నాకు ఇల్లు లేదు. మరి 2,50,000 ఇచ్చినట్టే అట్లా వాళ్ళు సంతకం పెట్టించి వాళ్ళ సంతకం, నా సంతకం మీద వాళ్ళు ఎత్తుకున్నారు. నా మీద సంతకం వచ్చి నువ్వు పోలీసు పోలీసు వాడు పో, నువ్వు పోలీసు వాళ్ళకి పోయి నువ్వు చెప్పుకో, నాకేమో నా దగ్గర వేసి నాకు తెలుసు. అందుకని సంతకాలు ఎప్పితే వాళ్ళు ఎవరు చెప్తారు, నువ్వు వడ్డకలు వస్తాను నా మీద అంటారు వాళ్ళు. అయితే నాకు ఇంటి ఇచ్చింది అట్లా ఇట్టిరు వీకు. బంగారు నా పేరు రాను అయ్యా, మనవరాలు ఉండి పెడితే ముసలి చచ్చిపోయింది. నాకు అప్పు 1,40,000 ఉంది, దాన్ని కట్టా ఉంటారు. ఇప్పుడు నేను ఏ నుంచి కట్టాలి? కంట్రోల్ బియ్యం తింటానా? ఇప్పుడు కంట్రోల్ బియ్యం తీసుకుంటాను. ఎంత తీసుకున్నావు? నాకు 13,000 ఇచ్చి 13,000 ఇచ్చారు. అది ఇప్పుడు 1,40,000 అయింది. బారు వడ్డీ చక్ర వడ్డీ లేచిన తెలుగు సక్రామంలో ఈ సక్రామం తెలుగు సక్రామం చాతి బ్యాంకు. నాకు భూమి లేదు, బట్ట లేదు, వాళ్ళు ఎత్తిచ్చింది నాన్న. ఇప్పుడు కంట్రోల్ మీ తింటారా? అతి లేదు, గతి లేదు. ఒక 5 గుంటల పొలం ఉంది, ఏం లేదు. 5 గుంటల పొలం ఉంది, ఏం లేదు. పెన్షన్ వస్తుందా? పెన్షన్ రావట్లేదు. ఎందుకని రావట్లే? పెన్షన్ 5 సంవత్సరాలు అయింది. ఎందుకని రావట్లే? మరి ఎవరు అమ్మ పెట్టారు ఏం మరి ఒకరిని అడిగితే లోన్ లేదు అంటారు. దేవుని చేత భగవంతుడి పేరు సాలి ఇస్లాతండ. మీడియా వాళ్ళకి నమస్కారం. నాకు పేరు మీద భూమి లేదు, ఏమీ లేదు. భూమి ఉన్నదని నేను డాకరా గ్రూపులో లీడరు. నా గ్రూప్ గురించి నేను పోతే నీకు లోన్ ఇస్తామని తీసుకుపోయి సైన్ వేయించుకున్నారు, సంతకాలు వేయించుకున్నారు. నా పేరు మీద ఒక భూమి గుంట చెంటు కూడా లేదు. చేసుకొని వాళ్ళు అన్ని తీసుకున్నారు. ఇప్పుడు 2 లక్షలు 1,50,000 అప్పు ఉంది అని చెప్పి నా పింఛన్ హోల్డ్లో ఉంచారు. హోల్డ్లో ఉంచిన పింఛన్కి ఎందుకు ఉంచారు ఏందని అడిగితే మేనేజర్ గారికి నీ పేరు మీద 1,50,000 లోన్ ఉంది అని అన్నారు. నా పేరు మీద నేను అప్పే తీసుకోలే. నా పేరు మీద ఎట్లా ఉంటుంది సార్? నా పింఛన్ నాకు కావాలన్నా. నీకు అప్పు ఉందా? మా అప్పు కట్టాలంటున్నాడు. నా హోల్డ్లో పింఛన్ తీయాలి సార్ అన్న. నేను తీయమన్నారు. నీ హోల్డ్లో ఉంటాయి, నీ డబ్బులు నీకే ఉంటాయి అని అన్నారు.
తర్వాత 4-3 నెలల తర్వాత పోతే నా డబ్బులు ఉన్న డబ్బులన్నీ డ్రా చేసుకున్నారు. మేనేజర్ గారు డ్రా చేసుకున్నారు. నా సంతకం లేదు, నా పేరు లేదు, నేను బ్యాంకుకి వెళ్ళలే, వాళ్ళే తీసుకున్నారు. పోయి అడిగితే నేను మాకు అధికారం ఉన్నది, మేము కోసుకున్నాం అని అన్నారు. ఇదే. నా పేరు మోహన్, ఇస్లాతండ, మాది ఖమ్మం జిల్లా, తిరుమలపాలెం మండలం. మా నాన్నగారికి పింఛన్ వస్తుంది, అది పింఛన్ హోల్డ్లో ఉందని నాకు మొన్న తెలిసింది. పోతే మీ 2,50,000 ఉంది బాబు, మరి మా నాన్న పేరు మీద అంత భూమి లేదు, మీరు లోన్ ఎట్లా ఇచ్చారని అడిగితే, కాదు బాబు తీసుకొచ్చి ఇప్పించారు మీ వాళ్ళు అని చెప్పారు నాకు. అది వాళ్ళు ఇప్పించింది కూడా నాకు తెలియదు, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు. ఇప్పుడు పోతే అట్లా అంటుర్రు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి హోల్డ్లోనే ఉన్నాయి. ఆ పైసలు ఇవ్వమంటే ఇవ్వట్లేరు వాళ్ళు. ఇక మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి. సో మా నాన్నని తీసుకోపోయి సంతకం చేయించి అమౌంట్ తీసుకున్నారు. ఇప్పుడు మా నాన్నకు పింఛన్ రావట్లేదు, ఆ పింఛన్ వచ్చేటట్టు చూడాలని మీడియా వాళ్ళకి. మా నాన్న బీకు తీసుకెళ్ళింది, సక్రామ్ బీకు తీసుకెళ్లారు. మరొకసారి మీకు రుణమాఫీ వచ్చిందని కూడా బీకు సైన్ చేయించుకున్నాడు. అది ఇట్లా ఎందుకు చేస్తున్నారని కూడా నేను అడిగినా కూడా వాళ్ళు లోన్ మాఫీ అయింది మీకు, అందుకనే సంతకం చేపిస్తున్నాం, సైన్ చేపిస్తున్నాం మేము అని చెప్పేసి అన్నారు. ఇట్లా మాది బ్యాంకులో తీసుకుపోయినారు, బీకు సగరం తీసుకుపోయినారు, సంతకం అంటే ఇచ్చిన సారు. వాళ్ళు ఎట్లా ఎత్తుకున్నారో నాకు తెలియదు సారు. నాకంటే 20,000 ఇచ్చినారు సారు. ఎంతకంటే అంటే నాకు తెలియదు సార్. నేను ఇప్పుడు 50 ఈ డబ్బులు అంటే నాకు ఎరకలేదు, భూమి అంటే నాకు ఎరకలేదు సార్. నా మీద అంటే లేదు సార్, నా మీద గుంట భూమి కూడా లేదు సార్. వాళ్ళు తీసుకుపోయినారు, ఏడు తీసిచ్చినారో ఏడో నాకు తెలియదు సార్. వాళ్ళు అంటే సంతకం పెట్టినా వాళ్ళు నాకు 20,000 ఇచ్చినారు సార్. ఇప్పుడు 2,50,000 ఉంది సార్. నేను యానెత్తి కట్టాలి, నాకు భూమి లేదు, ఏం లేదు సార్. నేను యానెత్తి కట్టాలి సార్. ఇప్పుడు సాయంత్రం అన్నం తినాలంటే బియ్యం లేదు సార్ ఇంట్లో. వాళ్ళు తీసుకుపోయారు, సంతకం వేయమంటే వేసి వచ్చినాము. మాకు వాళ్ళు ఎంత ఎత్తుకున్నది మాకు తెలియదు. మాకు 20 సంతకం వేయమంటే వేసి మాకు ఎత్తుకున్నప్పుడు 20,000 ఇచ్చారు సార్ వాళ్ళు. ఇవ్వలేదు మరి మాకు ఇచ్చిన డబ్బులు ఇప్పుడు సంవత్సరం పడ్డాయి. వాళ్ళ పెట్టారు. ఇప్పుడు దాకా పిచ్చిన డబ్బులు రావట్లేదు. తిందామంటే కూలికో కూలి నాలుగు చేసి ఒక దాన్నే నేను, నా కొడుకు లేడు, కూలిపోయారు వాళ్ళు, నేను ఒక దాన్నే. మిరపకాయలు ఏరుగా వచ్చిన పిచ్చిన డబ్బులు రావటం లేదు. కరువు పని చేసిన డబ్బులు రోజు 100 రోజులు పని చేసినా కూడా డబ్బులు రావటం లేదు. వాళ్ళ పోయినాయి సార్. గుంట భూమి లేదు. 2 లక్షలు ఉన్నదో ఎంత ఉందో ఇక తెలియదు సార్. మాకు తెలియదు, ఇక ఎట్లా చెప్పారు, ఎంత ఉందో మాకు తెలియదు. మీ చదువు లేదు కదా మాకు. చదువు ఉంటే ఏదో మేము చేద్దాం. మాకు అంతవరకు మాకు ఎత్తుకున్నాం కానీ ఇక మళ్ళా పోయి మేము చూడలే. మా పై దయం అనుకున్నాం, మాకు కాలేదు సార్. కేసీఆర్ వస్తే మాకు చేస్తారు అని అన్నారు, వాళ్ళు చేస్తామన్నారు, ఏది చేయలేదు. ఇప్పుడు 2,50,000 ఉన్నాయని చెప్తున్నారు. ఇక మేమేమున్నాం, మాకు తీసుకుపోయి కేసులో పెట్టారు. ఇక గుంట భూమి లేదు నా పేరు మీద సార్.